ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 4వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 4వ తేదీ ఆదివారం గోచార రీత్యా మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అనుకోని అదృష్టం ఈ రోజు మీకు కలిసి రాబోతుందండి. అన్నింటా మీరు ముందంజలో ఉండి చక్కటి శుభకరమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఊహించని స్థాయిలో ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చక్కటి రోజుగా ఈ రోజు మీకు ఉండబోతుంది. ఎంతో యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. చేతి నిండా డబ్బు ఉండడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, ఈ రోజు మీకు అదృష్టం పట్టడానికి ఒక చక్కటి రోజుగా ఉండబోతుందండి. ఎటు చూసినా కూడా ఎంతో సంతోషమైన వాతావరణమే ఉండబోతుంది. వాతావరణం అంతా ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఉండబోతుందండి. ఎటు చూసినా కూడా సంతోషంతో మీ రోజైతే ఎంతో ఆనందంలో గడిచిపోతుంది. ఏ రకంగా చూసుకున్నా ఈ రోజు మీ అంత అదృష్టవంతులు మరొకరు లేరు అనిపించే విధంగా మీకైతే అదృష్టం ఉండబోతుందండి. చక్కటి రోజుగా ఈ రోజు మీకు ఉండబోతుంది. ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా ఆ పని అంతా మీకు ఎంతో కలిసి రావడమే కాకుండా లక్ష్మీ కటాక్షం కలిగి లక్ష్మీ పుత్రులుగా ఈరోజు మీరు ఉండబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అంతా మీదే అన్నట్టు ఉంటుందండి. ఏ రంగంలో ఉన్న వారికైనా చక్కటి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. అన్ని రకాలుగా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. ఈ రోజు ఎంతో అదృష్టంతో మీరు మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోవడమే కాకుండా వాటిలో మీరు కోరుకున్న విధంగా సంపాదన కూడా ఉంటుందండి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ఆర్థిక లావాదేవీలన్నింటినీ చక్కగా జరపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మంచి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. అద్భుతమైన ఈ రోజు మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. చక్కటి కాలం అని చెప్పవచ్చు. అన్నీ మీకు అనుకూలంగా జరగబోతున్నాయి. ఏ పనిలో చేయి పెట్టినా కూడా ఆ పనిని మీరు ఎంతో చాకచక్యంతో పూర్తి చేయగలుగుతారు. మీరు ఏ పనిలో చెయ్యి పెడితే ఆ పని బంగారంగా మారిపోతుంది. అన్నింటా అందివేసిన చెయ్యిగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది. మీరు గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో అటువంటి వాటన్నిటి నుంచి మీరు విముక్తులై చక్కటి రాజమార్గంలో మీ యొక్క పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. అందరి నుంచి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీకు లభించబోతుంది. ఎటువంటి పరిస్థితులలోనూ కూడా మీరు నిరుత్సాహానికి గురి కాకుండా మీరు మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాల బాటలో అయితే వెళ్ళగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. పూర్తి సహాయ సహకారాలతో మీరు మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. అది మీకు మరింత మానసిక ప్రశాంతతనైతే ఇవ్వబోతుంది. ఏ రంగంలో ఏ వ్యవహారంలో చూసినా మీరే పైచేయిగా ఉండబోతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నింటినీ మీరు ఎంతో తెలివితేటలతో మీ యొక్క విఘ్నతతో మీరు పూర్తి చేయగలుగుతారు. అది మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీకు ఏర్పరచబోతుంది. దాని వలన మిమ్మల్ని ఎవరైతే గతంలో ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసారో అటువంటి వారే మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది. అవసరానికి సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బు అయితే ఉంటుంది. ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో కూడా అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల మీ ధనం అయితే మరింత పొదుపు కింద ఉండడం జరుగుతుంది. అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఆచితూచి ఖర్చునైతే పెట్టవలసి ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా మీకు మీరే సాటిగా ఉంటారు. ఇతరుల ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పోటీగా ఉండలేరు. మీరు చేసే ప్రతి పనికి ఎవరైనా పోటీ వచ్చినప్పటికీ కూడా మీరు వారిని అధిగమించి ముందంజలో ఉండబోతున్నారు. ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా మీరు విజయపదంలో వెళ్ళగలుగుతారు. అయితే మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారు మాత్రం ఎప్పుడు మిమ్మల్ని మీ ఎదుగుదలని చూడలేక మిమ్మల్ని ఏదో ఒక రకంగా కించపరచాలని, ఏదో ఒక రకంగా వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మాత్రం మీరు తగు జాగ్రత్తనైతే వహించి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఎంతో లాభపడే అవకాశం అయితే ఉంది. గతంలో ఏర్పడిన చికాకుల నుంచి బయటపడి మీరు ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజులను గడపడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు అయితే మీకు ఉండబోతున్నాయి. ఈ రోజు ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు.
చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఎవరైతే స్థిర చర ఆస్తులను కూడగట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ అవసరాలకు సరిపడా కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా మీరు ఈ రోజు కొనుగోలు చేయగలుగుతారు. బంధుమిత్రుల కలయిక మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి పనిలో కూడా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను తీసుకోవటం మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అందువలన వారి యొక్క ఆశీస్సులతో మీరు ప్రతి పనికి మొదలు పెట్టడం వల్ల మీరు విజయాలను అయితే పొందగలుగుతారు. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసము గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.